విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే లైన్ను ఏర్పాటు చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం దాని స్వరూపాన్ని కూడా నిర్ణయించుకుంటూ దాని పరిధిని నిర్ణయించుకుంటూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇక్కడ పాయింట్ నెంబర్ 1, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకుంది అని ఇది మా విజయం, ఇది మా గొప్పతనం అని చెప్పి ఎవరు జబ్బలు జరుపుకోవాల్సిన అవసరం లే. వాళ్ళకి ఎవరు పెద్దగా కృతజ్ఞత చూపి ఓ అని భజన చేయక్కర్లేదు. ఎందుకంటే 11 సంవత్సరాలు అయింది రాష్ట్ర విభజన జరిగి 11 సంవత్సరాలు. అది విభజన చట్టంలోనే ఉంది, పార్లమెంట్ ఆమోదింపబడిన చట్టంలోనే. పార్లమెంట్ ఆమోదింపబడిన చట్టాన్ని అమలు చేయాలంటే ఇన్ని రోజులు టైం పట్టిందా? అండ్ విశాఖపట్నంకి అంటే ఇప్పటివరకు వాల్తేరు ఏమంటారు రైల్వే డివిజన్గా ఉన్నదాన్ని విశాఖపట్నం కేంద్రంగా తీసుకొని రావాలి అని ఎప్పటి నుంచో డిమాండ్ ఇది. అండ్ మరీ ముఖ్యంగా ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి వెళ్ళి భువనేశ్వర్ కేంద్రంగా ఏర్పడిన తూర్పు రైల్వే డివిజన్లకు వెళ్ళిపోయింది అని చెప్పి ఇప్పుడు విమర్శలు వస్తూ ఉన్నాయి. నిజమేగా, మెయిన్ వాల్తేరు డివిజన్లుగా ఉన్నప్పుడు మెయిన్ డబ్బులు వచ్చేది కేకే లైన్ అంటారు, కొత్త వలస కిరణ్ అని. కేకే లైన్ అది ఆ తూర్పు రైల్వే డివిజన్ దాంట్లోకి పంపించేశారు భువనేశ్వర్ కేంద్రంగా ఉన్నదానికి. దాన్ని ఇంక్లూడ్ చేసే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర వాసులు అక్కడ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేకే లైన్ ఖచ్చితంగా ఉండాలి, ప్రధాన ఆదాయ మార్గం అదే అని. అది అటువైపు పంపించేశారు. అండ్ ప్రముఖ పర్యాటక కేంద్రం అరకు లోయ ఏదైతే ఉందో అది కూడా భువనేశ్వర్ కేంద్రంగా తూర్పు రైల్వే డివిజన్లోకే పంపించేశారు. ఇక్కడ విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ ఈ డివిజన్ పరిధిలోకి వస్తాయి. మెయిన్ కేకే లైన్ లేదు, ఇటు అరకు లోయ లేదు. మరి ఏమున్నా ఏం లేకున్నా మన వాళ్ళు నోరు తెరిచేదేం ఉండదు. అరణి పాసుగల బడ్జెట్లో ₹1 ప్రత్యేక కేటాయింపు లేకపోయినా ఏమడిగారు? ఆంధ్రప్రదేశ్ పేరు కూడా ప్రస్తావన లేదు. ఏం ప్రస్తావన లేకపోతే ఏమవుతుంది అంటున్నారు ముఖ్యమంత్రి. ఇట్లా ఉంది ఈ పరిస్థితి. నోరు తెరిచి అడిగేది ఎవరు? ఇప్పుడు ఇక్కడ వీళ్ళు కీలకం కేంద్రంలో. అరే మాకు కేకే లైన్ కావాలి, అరకు లోయ కావాలి, కనీసం అది ధర్మం అని చెప్పి కానీ అడిగేవాళ్ళు ఎవరు? అవి అక్కడికి ఫస్ట్లోనే ఆదాయానికి గట్టిగా గండిపడ్డట్లే. వాళ్ళు ఏమి పుకెట్లో ఇవ్వట్లేదు, పుణ్యానికి ఇవ్వట్లేదు. అది విభజన చట్టం 11 ఏళ్ళైంది చట్టం చేసి. ఇప్పుడు ఏదో ఇంకా న్యాయం చేసినట్లు ఏపీకి. అది కూడా ఇప్పుడు ఈ నెల జనవరిలోనే గత జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏడైతే భూమి కేటాయించారో రైల్వే డివిజన్ కోసం, భూమి ఎక్కడైతే కేటాయించారో అక్కడే మొన్న ప్రధాని కూడా భూమి పోయి చేసింది. జగన్ గారి సర్కారే ఆ భూమి ఇచ్చింది. అక్కడే మొన్న ప్రధాని గారు కూడా భూమి పోయి చేసింది. సో ఇది ఫస్ట్లోనే గండి కొట్టేశారు, కానీ అడిగేది లేదు, పెట్టేది లేదు. అయిపోయింది దీని కథం. వాళ్ళు ఏదో పుణ్యానికి ఇచ్చినట్లు అబ్బో మా విజయం, మా గొప్పతనం అని చెప్పి జబ్బలు తెలుసుకునే వాళ్ళు చూస్తుంటే జనానికి ఎటు చైతన్యం ఉండదు. వాళ్ళు పెద్ద ఏమీ తెలుసుకునే ప్రయత్నం చేయడానికి వీళ్ళ ఫీలింగ్ ఏమో నాకు అర్థం కాదు. కానీ అంతా మిస్లీడ్ చేసుకుంటూ ఉంటారు.